బయట ఉన్న ఫుడ్లోనే కల్తీ ఉంటుందా? మనం ఇంట్లో బయట నుంచి తెచ్చుకునే ప్యాకెట్స్లో కూడా కల్తీ ఉంటుంది? లెట్స్ సే మార్నింగ్ మిల్క్ కానీ తీసుకునే టీ కానీ బియ్యంలో రాళ్ళు కానీ గోధుమల్లో రాళ్ళు మట్టి ఐటమ్స్ వేయడం కానీ ప్రతి దాంట్లో మీరు చెప్పినట్టు వెజిటేబుల్స్లో వేరే ఆకుకూరలు అంటే మనకు తెలుస్తుంది చూసేటప్పుడు, వండుకునేటప్పుడు దాన్ని మనం వేరు చేసి వండుకోవచ్చు. కానీ టీ పౌడర్లో, పాలల్లో ఉండే కల్తీని మనం వేరు చేయలేం కదా. ఐడియా కూడా ఎవరికి ఉండదు. బికాజ్ ఈ కామన్ పీపుల్లో అడల్ట్రేషన్ గురించి ప్యాకెట్ వెనుక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది మేడం, దాన్ని నమ్మచ్చు అంటారా? నెయ్యి ప్యాకెట్ తీసుకుంటారు, బట్ అందులో 30%, 40% డాల్డా ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు. బేబీస్కి పెట్టేదంటే సెర్లెక్, ఫారెక్స్ ఇలాంటి వాటిలో కూడా కల్తీ జరుగుతుందంటారు. మనం ఎటువంటి కమర్షియల్ ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వద్దు. బికాస్ బేబీస్ లైఫ్ ఈజ్ ద బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మదర్కి బ్రెస్ట్ మిల్క్ రాకపోతే ఏవైనా ఒక సోర్స్ ఆఫ్ మిల్క్, దట్ ఈస్ సేఫ్ మిల్క్ యూజ్ చేయొచ్చు. అలాగే ఈ సెర్లాక్ ఇవన్నీ మనకు. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు తీసుకునే ఫుడ్ కల్తీ. ఈ కల్తీ ఫుడ్తోనే మనం సహజీవనం చేస్తున్నాం. మనం తీసుకునే ఫుడ్స్లో ఏ ఫుడ్స్లో ఎంత కల్తీ జరుగుతుంది, ఎలా కల్తీ జరుగుతుంది అనేది మనకు తెలియదు. అసలు ఈ కల్తీ ఫుడ్ని ఎలా గుర్తించాలి, ఈ కల్తీ ఫుడ్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు కల్తీ ఎన్ని రకాలు, ఈ విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటి? అసలు ఎన్ని రకాలు ఉంటుంది? ఈ కల్తీ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? ఏ ఫుడ్స్ అంటే మన బయట ఉన్న ఫుడ్లోనే కల్తీ ఉంటుందా? మనం ఇంట్లో బయట నుంచి తెచ్చుకునే ప్యాకెట్స్లో కూడా కల్తీ ఉంటుందా? సో ఫుడ్ అడల్టరేషన్ అనేది మనకి ఫామ్ ప్రొడ్యూస్ అంటే మనకి ఫీల్డ్లో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్లో, ప్రాసెసింగ్లో కానీ లేకపోతే ఫర్దర్ ప్యాకింగ్లో నుంచి కానీ మనకి ఇంటికి వచ్చే లోపల ఎక్కడైనా కల్తీ అనేది జరగవచ్చు అనమాట. అడల్ట్రేషన్ అనేది జరగవచ్చు. ఓకే. ఒకవేళ మనము ఆకుకూరల్ని తీసుకున్నామంటే ఆకుకూరల్లో పాలకూర కొనుక్కునేటప్పుడు మనకు అందులో గడ్డి కానీ ఇంకా వేరే రకమైన ఆకుకూర ఏదైతే తక్కువ రూపాయలకి వస్తుందో, తక్కువ డబ్బులకి ఆ ఆకుకూరల్ని కట్టగట్టేస్తుంటారు. ఓకే. సో అది ఒక అడల్ట్రేషన్ ఫ్రమ్ వెజిటేబుల్స్. అలాగే మనము ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. లెట్స్ సే మార్నింగ్ మిల్క్ కానీ లేకపోతే మనము తీసుకునే టీ పౌడర్ టీ కానీ లేకపోతే మనం తీసుకునే ఆహారంలో బియ్యంలో రాళ్ళు కానీ గోధుమల్లో రాళ్ళు మట్టి ఐటమ్స్ వేయడం కానీ, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటాయి అవి. అట్లీస్ట్ మనకి ఇంత చిన్న స్టోన్ వచ్చిందంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు 5 to 7 grams. ఓకే. సో అట్లా వాళ్ళు కిలోకి ఒక 4-5 రాళ్ళు వేసినా కూడా కొంచెం వాళ్ళు ప్రొడ్యూస్ చేసే లాంగ్ డ్యూరేషన్లో, లాంగ్ క్వాంటిటీలో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో అలా పిండిలో అడల్ట్రేషన్, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్లో, స్పైసెస్లో, బేబీ ఫుడ్స్లో ప్రతి దాంట్లోనూ కల్తీ ఉంటుంది. ఓకే. మీరు చెప్పినట్టు వెజిటేబుల్స్లో వేరే ఆకుకూరలు అంటే మనకు తెలుస్తుంది చూసేటప్పుడు, వండుకునేటప్పుడు దాన్ని మనం వేరు చేసి వండుకోవచ్చు. కానీ టీ పౌడర్లో, పాలల్లో ఉండే కల్తీని మనం వేరు చేయలేం కదా మేడం. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అన్నట్టు ఆకుకూరలు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఫుడ్ అడల్ట్రేషన్ అయ్యింది ఐడియా కూడా ఎవరికి ఉండదు. బికాజ్ ఈ కామన్ పీపుల్లో అడల్ట్రేషన్ గురించి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎడ్యుకేటెడ్ అంటే సంబడి హూ ఇస్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే, అందరూ వాటి గురించి చదువుకున్నారు ఆర్ వాట్సాప్ అవేర్నెస్ ఉంది. ఇలాంటి వాళ్ళల్లో కొంత మేరకు ఐడియా ఉంటుంది. బట్ మనకి ఇంటికి వచ్చినాక ఆ రీఫైన్డ్ ప్రోడక్ట్లో అడల్ట్రేషన్ ఉంది లేదు అని మనం ఐడెంటిఫై చేయలేము. సో కొద్ది రకాల సింపుల్ టెస్ట్స్ ఉంటాయి మనకి, వాటి త్రూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో మీరు లెట్స్ సే నెయ్యి ప్యాకెట్ తీసుకుంటారు, ఎనీ బ్రాండ్, మనకి హౌ మచ్ ఆయిల్ ఈజ్ యాడెడ్ ఇన్ దట్ మనకు తెలియదు, ఎంత డాల్డా వేసారో మనకి తెలియదు. సో నెయ్యి వస్తుంది, నెయ్యిలో వాసన గుమగుమ వస్తుంది, వేడన్నంలో వేసినా దేంట్లో వేసినా ఇట్ స్మెల్స్ గుడ్, బట్ అందులో 30%, 40% డాల్డా ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, అది వీ కెనాట్ మేక్ ఇట్ అవుట్. ఓకే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాకెట్ వెనుక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది మేడం, దాన్ని నమ్మచ్చు అంటారా? అది ఆథరైజ్డ్ అథాంటిఫికేషన్ ఉన్న ఫుడ్ బాడీస్ తోటే మనం ఓకే అని చెప్పొచ్చు అనమాట. ఓకే. లైక్ మనకి ఎగ్ మార్క్ ఉంటుంది, లేకపోతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కానీ FPO కానీ ISI కానీ ఇలాంటి స్టాంప్డ్ ఉన్నవి మాత్రం మనం తీసుకోవచ్చు. మరి బేబీ ఫుడ్స్లో కూడా కల్తీ జరుగుతుంది అంటున్నారు.
అంటే ఇప్పుడు బేబీస్కి పెట్టేదంటే సెర్లెక్, ఫారెక్స్ ఇలాంటి వాటిలో కూడా కల్తీ జరుగుతుందంటారు. జరుగుతుంది. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై ఓవరాల్ మెసేజ్ ఫర్ విమెన్ ఏంటంటే లెట్ అస్ నాట్ బీ వెరీ డిపెండెంట్. మనం ఎటువంటి కమర్షియల్ ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వద్దు. బికాస్ బేబీస్ లైఫ్ ఈజ్ ద స్టోన్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు బేబీస్కి ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మదర్కి. బేబీలో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ 1000 daysలో దట్ ఈస్ మదర్స్ ఊమ్లో ఉన్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. తర్వాత మిగతా రోజుల్లో ఆఫ్టర్ దట్ అనదర్ 700 days షీ వుడ్ గివ్ ద బేబీ హెల్దీ ఫుడ్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మదర్కి బ్రెస్ట్ మిల్క్ రాకపోతే ఏవైనా ఒక సోర్స్ ఆఫ్ మిల్క్ దట్ ఈస్ సేఫ్ మిల్క్ యూస్ చేయొచ్చు. అలాగే ఈ సెర్లాక్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కామన్గా పిల్లలకి అన్నము పప్పు వేయించి నీట్గా కడిగి పెట్టేసుకుని దాన్ని ఉగ్గు చేయొచ్చు. మనం తీసుకునే వెజిటేబుల్స్ని దాంట్లో యాడ్ చేసి మామూలుగా పప్పు గుత్తితో మెల్లిగా నలిపేసి దాన్ని ఇవ్వచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉగ్గు చేయడం అనేది బెస్ట్ ఫుడ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి దాని గురించి సరి అయిన అవగాహన ఉండాలి. దానికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంగన్వాడీ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ అమ్మమ్మలకి నానమ్మలకి తెలిసి ఉంటుంది. సో ఏమైనా ఫుడ్ ఫ్యాట్స్ మిత్ ఉంటే వాటిని కాకుండా న్యాచురల్ ఫుడ్స్ ఉండేలాగా చేస్తే మనము సాధ్యమైనంత మటుకు మనము ఈ కంటామినేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం. అంటే ఇప్పుడు బయట తినే జంక్ ఫుడ్ అనేది అందరికీ తెలుసు, అది మ్యాక్సిమం అంతా కల్తీ అయి ఉంటుంది, మన హెల్త్కి మంచిది కాదని తెలిసినా కూడా చాలామంది డిపెండ్ అయి తింటున్నారు. మనం ఇంటికి తెచ్చుకున్న ప్యాకెట్స్ కూడా కల్తీ అవుతున్నాయి. సో మనం వాటిని వండుకునేటప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాటిపైన ఎగ్ మార్క్ చూసుకొని చేయాలంటున్నారు. అది కాకుండా ఎలా తెలుసుకోవచ్చు ఇంకా కల్తీ జరిగిందని? ఒక ప్యాకెట్ కొనుక్కున్నాము, ఇప్పుడు చికెన్ మసాలాని ఏదో కొన్నాము, దాన్ని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు మనకి ఏవైనా స్పైసెస్ కొన్నామంటే లెట్సే ఒక పసుపు తీసుకున్నాం, పసుపు ప్యాకెట్లో ఉంటుంది, దానిపైన డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని బ్యాచ్ నెంబర్స్ ఏదో ఒకటి రాస్తారు. బట్ దోస్ బ్యాచ్ నెంబర్స్ మే నాట్ బి కరెక్ట్. ఏదో ఒకటి రాసిస్తారు. మనం బ్రాండ్ని పట్టి కొనుక్కోవాలి. ఓకే మ్యామ్. యూ షుడ్ బై అ సుపీరియర్ క్వాలిటీ బ్రాండ్. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. లోకల్గా మనకి ఏంటంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పువర్ పీపుల్. అందరూ సుపీరియర్ క్వాలిటీ ఆశీర్వాద్, ఐటీసీ బ్రాండ్ కొనుక్కోలేరు. లోకల్ వెండర్స్ కాస్త చీప్గా ఇస్తారని తీసుకుంటారు. ఇఫ్ యూ థింక్ స్మాల్, బయట వెళ్ళి మనము ఒక బస్ స్టాప్లో నించున్నప్పుడు ఒక పాప్కార్న్ స్మెల్ వస్తుంటుంది. ఇట్స్ సచ్ అన్ అరోమాటిక్ ఫుడ్, మంచి వాసన వస్తుంది, పిల్లలు అడుగుతారు. మనం అది తిన్న తర్వాత నాలుక పైన ఎల్లో కలర్గా పట్టేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మెటలిన్ ఎల్లో. ఇట్ ఈస్ అ పోటెంట్ కార్సినోజెనిక్. ఓకే. సో yellow color dyes are used. Children doesn't know, they keep on eating. వెళ్ళినప్పుడు 10 rupees ఉంటుంది, it is very economical, mothers will buy and give them. But it is a carcinogenic. అలాగే మనకు ఆ పసుపులో కొంచెం పసుపు వేసి వాళ్ళు దాంట్లో కార్న్ స్టార్చ్ కానీ అంటే మక్క పిండి వేయడం కానీ లేకపోతే మైదా పిండి వేయడం కానీ ఆ మెటలిన్ ఎల్లో వేసి కలిపేసి ఇంత పసుపులోకి ఇంత కార్న్ఫ్లవర్ వేసేసి అది కలిపేస్తారు. సో పసుపు అనేది ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ ఇంత కార్న్ఫ్లవర్ అంటే 10 రూపాయల్లో వచ్చేస్తుంది. ఆ 100 rupees పసుపుని 30 rupeesలో ప్యాక్ చేసిస్తారు. ఈ విల్ చార్జెస్ 60, 70 or 100 even. బట్ ది అడల్ట్రేషన్ ఇస్ టాక్సిటీ వాట్ వీఆర్ గెటింగ్. ఆ కార్సినోజన్ మనకి ఆహారంలో వచ్చేస్తుంది. సో అలా మనకి బయట నుంచి తెలియదు, అర్థం కూడా కాదు, ఆ అవేర్నెస్ లేదు కాబట్టి. అలాగే ప్రతి ఒక్కటిది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని లాస్ట్ ఇయర్ చాలా పబ్లికేషన్స్లో కనబడ్డాయి. వాటిని ఎన్నో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ బ్రాండెడ్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద బ్రాండ్స్, బట్ వాటిని కూడా రిజెక్ట్ చేసి స్పైసెస్ అన్ని వెనక్కి పంపించారు. ఇట్ కుడ్ బి మైక్రోబియల్ కంటామినేషన్, ఇట్ కుడ్ బి నాన్ ఫుడ్ ఐటమ్ కంటామినేషన్, అంటే తినకూడని వస్తువులు కంటామినేట్ చేయొచ్చు, లేకపోతే కొద్ది రకాల మైక్రోబియల్ కంటామినేషన్ ఉండొచ్చు. ఏదైనా ఒక అడల్ట్రేషన్ అనేది ఉండొచ్చు. చీపర్ ఫుడ్ ఐటమ్స్ తోటి అడల్ట్రేట్ చేస్తారు, కెమికల్స్ తోటి అడల్ట్రేట్ చేస్తారు. సో ఇది ఒక బ్రాడ్ ఏరియా అనమాట. వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. సాధ్యమైనంత వరకు ఇప్పుడు లెట్స్ సే యూ అండ్ మీ, వీ బోత్ ఆర్ వర్కింగ్, మనకి మిరపకాయలు తీసుకుని ఎండబెట్టి వాటిని గిరిని కాడించేంత టైం ఉండదు. పసుపుకి మనకు అంత టైం ఉండదు. మనకి వడియాలు పెట్టుకునే టైం ఉండదు.
బట్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ప్రాసెస్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫ్రూట్స్. అవును. వాటిలోనే ఎక్కువ అడల్ట్రేషన్ జరుగుతుంది. బట్ బేసిక్ నీడ్స్, కారం పసుపు వేయింది మనం కూరలు చెయ్యం, దట్ ఈస్ అవర్ డైలీ ఫుడ్ ఐటమ్. అవును. బట్ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం చాలా విజిలెంట్గా ఉండాలి. సో బ్రాండెడ్స్ తీసుకున్నప్పుడు మనం ఇది ప్రివెంట్ చెయ్యొచ్చు. మేము పాలల్లో డిటర్జెంట్, కారంలో ఇటుక పొడి, నెయ్యిలో డాల్డా, ఇవి మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ ఆర్గన్ పాడవుతుంది? సో ఇప్పుడు మీరు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. సో ఓవరాల్గా మనకి డిటర్జెంట్ అనేది ఎడిబుల్ ఫుడ్ ఐటమ్ కాదు, రైట్? పాలల్లో డిటర్జెంట్ పౌడర్ వేయడం కానీ, లేదు కార్న్ స్టార్చ్ పౌడర్ వేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం అయోడిన్ టెస్ట్ అనేవి ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఒకవేళ మనకి అయోడిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు. అది కాక వేరే వెండర్ని చూస్ చేసుకోవచ్చు మనం. లేదు మనకి తెలియకుండానే మనం కన్జ్యూమ్ చేస్తున్నాము అన్నప్పుడు యూరియా వేస్తారు, డిటర్జెంట్ వేస్తారు, వీటితో మనకి చాలా టాక్సిటీ అవుతుంది. డిటర్జెంట్ ఆర్ మోర్ యాసిడిక్. మనకి బట్టల్లో పట్టిన మురికిని తీసేసి అవి నీట్గా తెల్లగా చేస్తాయి. మనం చాలాసేపు కొన్ని రకాల డిటర్జెంట్స్ని వాష్ చేసినప్పుడు చేతులంతా హార్ష్గా అయిపోతాయి. ఇట్ విల్ లీచ్ అవే. మనకి మ్యూకోజల్ లైనింగ్ ఫ్రమ్ అవర్ మౌత్ టు ఏనస్ ఒక ప్రొటెక్టివ్ మ్యూకోజల్ లైనింగ్ ఉంటుందన్నమాట. సో అది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ లైనింగ్ అంతా ఇరిటేట్ అవుతుందన్నమాట. వీ కెన్ హ్యావ్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవ్వచ్చు, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వచ్చు, డైజెషన్ ఇంపైర్మెంట్ అవ్వచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అల్సర్స్ రావచ్చు. ఇది లివర్ పైన కూడా మనకి టాక్సిటీ తీసుకురావచ్చు, బికాస్ లివర్ విల్ మెటబోలైజ్ అవర్ ఫుడ్. అలాగే మనకి డాల్డా అడల్ట్రేషన్. డాల్డా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటితో మనకి అథిరోజెనిసిటీ వస్తుంది. అంటే మన గుండె కవటాలు సాఫ్ట్గా ఉండాలి, మన బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉండాలి. సో ఈ గుండె కవటాలు, ద ల్యూమెన్ ఆఫ్ ది ఆర్టరీ ఇలా ఉంటుంది, దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడంతా ఫ్యాట్ ప్లేగ్స్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీని వలన మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కార్డియోవాస్కులర్ డెత్స్ వస్తాయన్నమాట. సో మనం ఇది జాగ్రత్తగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తినే చిప్స్ కానీ, లేకపోతే వాళ్ళు తినే పిజ్జా, బర్గర్స్, తర్వాత రకరకాల డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వీటిలన్నింటిలోనూ డాల్డా ఎక్కువగా యూజ్ చేస్తారు, బికాస్ దట్ ఈస్ ఇకనామికల్. మనకి డాల్డా మంచిది కాదు అని తెలిసి మనం నెయ్యి వాడుకుంటాం. బట్ పిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్లో ప్రతి వాటిలో డాల్డా ఉంటుంది. అండ్ దట్ విల్ నాట్ బి మెన్షన్డ్. మీకు లేబులింగ్ పైన డాల్డా అని వేయరు, వెజిటేబుల్ ఆయిల్ అని వేస్తారనమాట. బికాస్ ఇట్ ఈస్ అ వెజిటేబుల్ ఆయిల్, బట్ ఇట్ ఈస్ మోడిఫైడ్. వాటికి ఒక కెమికల్ ప్రాసెసింగ్, ఒక క్యాటలిస్ట్ నికిల్ అని వేసి దాన్ని సోలిడిఫికేషన్ చేస్తారనమాట, వేర్ ద unsaturated bonds are broken down into saturated. That will cause the atherogenic. సో ఇలా అడల్ట్రేషన్ అనేది ప్రతి వాటిల్లో ఉంటుందన్నమాట. సో మన నెయ్యి ఇంట్లో కాస్త ఓపిక్గా ఒక 15 days పాలు మరిగించిన మీగడ తీసి పెట్టుకున్నామంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని హీట్ చేస్తే కనుక మనకి ప్యూర్ నెయ్యి వచ్చేస్తుంది అనమాట. నెయ్యి అనేది చాలా ఎక్సలెంట్ ఫుడ్. సో మనం ఎంత మంచిగా లిమిట్గా వాడుకుంటే అంత మంచిది. ఇలా అడల్ట్రేషన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు ఇటుక పొడి కారంలో వేస్తున్నారు, కారంలో సాడస్ట్ అంటే చెక్క పొట్టుకు కలర్ కలిపి వేయడం కానీ, ఇటుక పొడి కానీ, కొద్ది రకాల డైరెక్ట్ డైస్ కానీ వేస్తుంటారు. చిల్లీస్ అనేవి ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, రెడ్ చిల్లీస్, ఎండు మిర్చి. సో వీటికి 400 రూపీస్ కేజీ, 500 రూపీస్ కేజీ ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ బేసిక్ నెసెసిటీ. ప్రతిరోజు వాడుకునేది కారం. ప్రతి వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ పువర్ ఆర్ రిచ్ వాడుకుంటారు. మేబీ గరం మసాలా, ధనియా, జీలకర్ర పొడి ఇలాంటివి అందరూ వాడకపోయినా కారం అనేది పువర్ టు రిచ్ ప్రతి వాళ్ళు కూరల్లో వేసుకునేది. సో అది బేసిక్ నెసెసిటీ అయిపోయేసరికి దీంట్లో అడల్ట్రేషన్ బాగా అవుతుంది అనమాట. సో చెక్క పొట్టుకి కలర్ కలిపేసి వేయడం. సో ఇది చెక్క అనేది మన బాడీలో డైజెస్ట్ అవ్వదు, అండ్ దట్ మే ప్రిక్ టు అవర్ బాడీ. మనకి ఇంటెస్టైనల్ ల్యూమెన్లో మనకి ప్రిక్ చేయొచ్చు, దాంతో మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు, అల్సర్స్ ఫార్మేషన్ అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తాయి మనకి మ్యూకోజల్ లైనింగ్తో. అలాగే ఈ డైస్ ఇవి పోటెంట్ కార్సినోజెన్స్. సో ఇలాంటి అడల్ట్రేషన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి. యూ ఈదర్ బై ఫ్రమ్ అ వెరీ గుడ్ సోర్స్, మనం ప్యాకింగ్ అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. అండ్ అవర్ గవర్నమెంట్ షుడ్ టేక్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ అ ప్రాసెస్.
చాలా చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. బట్ వీ నీడ్ టు ఎంప్లాయ్ మోర్ పీపుల్, కేటర్ మోర్ పీపుల్ అండ్ బీ విజిలెంట్. అండ్ సర్టన్ ఫుడ్ గైడ్ లైన్స్ మనకి FSSAI వాళ్ళు చక్కటి గైడ్ లైన్స్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ ఫ్రామ్ ది ఫార్మ్ టిల్ ది డోర్ డెలివరీ. దేర్ ఆర్ వెరీ స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ విచ్ ఆర్ మేడ్ బై FSSAI. అది ఫాలో అవ్వాలి. దట్ ఆనెస్టీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవర్ ఇండియా. ఇఫ్ యూ గో టు అబ్రాడ్, మీరు బయటికి వెళ్తే కనుక మీకు ఇలా అడల్ట్రేషన్ కనిపించదు. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. ఇండియా ఇట్ ఈస్ బికమ్ వెరీ పాపులర్. చాలా కామన్గా చూస్తున్నాం మనం ఈ అడల్ట్రేషన్. మీకు బేబీ ఫుడ్స్ నుంచి ది అడల్ట్ ఫుడ్స్ వరకు ప్రతి ఒక్క దాంట్లో అడల్ట్రేషన్ చూస్తున్నాము. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మ్యామ్, ఈ కల్తీ ఫుడ్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది అంటారు. ఇలాంటి ఫుడ్ మనం ఒక 5 years కంటిన్యూస్గా తింటే మన కిడ్నీ అండ్ లివర్ పరిస్థితి ఏంటి? సో మీరు అన్నట్టుగా ఇది స్లో పాయిజన్. ఇట్ ఈస్ సింపుల్ దట్ వీ అండర్స్టాండ్. మనకి అర్థమవుతుంది. అక్కడ మనకి ఆర్సెనిక్ పాయిజనింగ్ ఉండొచ్చు, లెడ్ పాయిజనింగ్ ఉండొచ్చు, మెర్క్యూరీ పాయిజనింగ్ ఉండొచ్చు, లేకపోతే డైస్ లైక్ మెటలిన్ కానీ సూడాన్ డైస్ ఉండొచ్చు, ఆర్జిమోన్ ఆయిల్ కంటామినేషన్ ఉండొచ్చు, లేకపోతే డిటర్జెంట్స్ కానీ యూరియా కానీ, లేకపోతే పెస్టిసైడ్స్ కంటామినేషన్ ఉండొచ్చు. సో ఏ రకంగా అయినా లైక్ డాల్డా కంటామినేషన్ ఉండొచ్చు, ఆర్ రీయూజ్డ్ ఆయిల్స్, మనము బయట డీప్ ఫ్రై చేసేవి, ప్రొలాంగ్డ్ ఫ్రైయింగ్ ఉంటుంది. మార్నింగ్ వాళ్ళు లైట్ వెలిగిస్తే స్టవ్ కింద నైట్ వరకు కూడా చేస్తూనే ఉంటారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సేవరీస్, స్వీట్ షాప్స్, జంతికలు, ఇవన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. రిపీటెడ్గా దాన్ని హీట్ చేస్తూనే ఉంటారు. సేమ్ ఆయిల్ విల్ బి యూస్డ్. సో అందులోనే మనకి కార్సినోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కింద కార్బన్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అందులో ఉండే అన్సాచురేటెడ్ బాండ్స్ బ్రేక్ అయ్యి సాచురేటెడ్గా ఫామ్ అవుతుంది. సో మనకి రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. లెట్సే ఒక చిన్న కొట్టు అతను ఈ 170-180 రూపీస్ అఫోర్డ్ చెయ్యలేడు. అది స్టార్ హోటల్స్ వాళ్ళు 3 times యూజ్ చేసిన ఆయిల్ని వాళ్ళకి తక్కువ డబ్బులకి అమ్మేస్తారు. మేబీ 50 రూపీస్ 60 రూపీస్ లీటర్ వస్తుంది. తెచ్చి వాళ్ళు మిర్చి బజ్జీలు అవి చేయడం. సో ఇట్ ఈస్ అగైన్ రీయూజ్డ్. చీప్ ఆయిల్ కంటామినేషన్, ఏదైనా పామాయిల్ కంటామినేషన్ ఉండొచ్చు. పామాయిల్ అగైన్ విల్ గివ్ అథిరోజెనిసిటీ, హార్ట్ అటాక్స్ కానీ కార్డియోవాస్కులర్ డెత్స్కి కారణమవుతుంది అనమాట. సో ఇలా మనకి ప్రతి ఒక్కటి అడల్ట్రేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అ స్లో పాయిజనింగ్, ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ పాయిజనింగ్. ఫ్రమ్ మిల్క్, టీ పౌడర్, ఫ్రమ్ రైస్, ఫ్రమ్ దాల్స్, ప్రతి దాంట్లోనూ, స్పైసెస్లోను, కూరగాయల్లోనూ, ప్రతి దాంట్లోనూ, పళ్ళల్లోనూ వ్యాక్స్ కోటింగ్ ఆన్ యాపిల్స్, ఆయిల్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్, జామున్స్ అట్లాంటివి కానీ, లేకపోతే మన వాటర్ మెలన్లో ఇంజెక్ట్ చేయడం డైస్ కానీ, ఇలా టేక్ ఎనీ ఫుడ్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్. అండ్ మినరల్ వాటర్లో కూడా వాటర్ తీసుకుంటాం, వాటర్లో కూడా కంటామినేషన్ ఉంటుంది. సో ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ అ స్లో పాయిజనింగ్, ఇట్ ఈస్ నార్మల్ పాయిజనింగ్. ఎవ్రీ డే వీఆర్ టేకింగ్ టాక్సిన్స్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ తోటి డెఫినెట్గా నర్వ్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా తీసుకునే ఈ బెవరేజెస్ ఉన్నాయి, కోలా, స్ప్రైట్ బెవరేజెస్. ఈ బెవరేజెస్లోనూ కూడా ఎక్కువగా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్నాయని చాలా ప్రూవ్ అని ఉంది. ఇప్పుడు మన రకరకాల కుర్కురేలో ప్లాస్టిక్ ఉందని తేలిందనమాట. సో ఇలాంటివి ఏమవుతుందంటే పిల్లల్లో రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఫ్రమ్ ద బ్రెయిన్, వాళ్ళు చేతులు వనకడము, అగ్రెసివ్ బిహేవియర్ కానీ, మర్చిపోవడము, చాలాసేపు పడుకోవడము, చాలా బద్ధకంగా లెథార్జీగా అయిపోవడము, వాళ్ళు త్వరగా అన్నీ మర్చిపోతూ ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ టిష్యూ లెవెల్ నుంచి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి చిల్డ్రన్లో మీరు హై బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ, డయాబెటీస్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అది బ్రెయిన్ టాక్సిటీ, తర్వాత సాఫ్ట్ ఆర్గన్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, నేను చెప్పినట్టు అన్హెల్దీ ఫ్యాట్స్తో, తర్వాత ఈ కలర్స్ అండ్ డైస్తో రకరకాల క్యాన్సర్స్ రావడము, ఎందుకంటే వాటిలో కార్సినోజన్స్ ఉంటాయి. సో హెపటోటాక్సిక్, మన లివర్ దెబ్బతినడము, తర్వాత మన ఇంటెస్టైన్స్, పేగులు, ఇలాంటివి, రకరకాల అలర్జీస్, అట్కేరియా రావడము, స్కిన్ ఇష్యూస్ రావడము, ఇంకా రకరకాల హెయిర్ ఫాల్స్ రావడము, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. మ్యామ్, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసెస్ అలాగే హార్ట్ అటాక్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కేసెస్ పెరగడానికి ఈ కల్తీ ఫుడ్కి ఏదైనా సంబంధం ఉందా? అంటే మనము డైరెక్ట్గా కోరిలేట్ చెయ్యలేము, కానీ ఐ కెన్ టెల్ యూ వై దిస్ సడన్ అటాక్స్ కానీ క్యాన్సర్స్ కానీ అనేది. సో హార్ట్ అటాక్స్ అనేవి లైఫ్ స్టైల్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్స్ ఉండొచ్చు వంశపారపరికంగా. తర్వాత లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలాసేపు కూర్చోవడము, మనము స్క్రీన్ టైమ్, ఇట్ కుడ్ బి ల్యాప్టాప్, ఇట్ కుడ్ బి యువర్ ఫోన్స్, ఓకే, వాటిపైన ఎక్కువ సేపు ఉంటూ మనం ఫిజికల్ యాక్టివిటీని అవాయిడ్ చేస్తున్నాం. మనము ఏ వస్తువైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవట్లేదు, ఎవ్రీథింగ్ వీ పర్చేస్ ఆన్లైన్. సో మన ఫుడ్ స్టెప్ అనేది తగ్గిపోయింది. వీ డోంట్ టేక్ స్టేర్స్, వీ యూజ్ లిఫ్ట్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. వీ డోంట్ క్యారీ లోడ్స్, మనం ఏవి బరువు పట్టుకోవట్లేదు. సింపుల్గా స్నానానికి వాష్రూమ్లోకి ఒక బకెట్ వాటర్ పట్టుకొచ్చేవాళ్ళు ఇంతకుముందు, బావిలోంచి నీళ్ళు తోడుకొని. ఇప్పుడు జస్ట్ యూ స్విచ్, టర్న్ ఆన్ ద షవర్, రైట్? అట్లీస్ట్ వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి బకెట్లో పోసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేదు, యూ స్విచ్ ఆన్ ద గీజర్. లైక్ వైజ్ ఫీమేల్స్కి కుకింగ్ దగ్గర ప్రెషర్ కుక్కర్ కానీ, రుబ్బడానికి మిక్సీ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ బై మషీన్. యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ టు పుట్ ఆన్ ఆర్ ఆఫ్. ఎట్ మ్యాక్స్ రొటేషన్ ఉంటుంది. యూ డోంట్ డూ ఎనీథింగ్ మాన్యువలీ. చేతితో కాళ్ళతో మనకి ఏం పనులు లేవు. ఊరికనే యూ సిట్ ఆన్ ద టేబుల్ అండ్ యూ డైన్, యూ ఈట్ ఆన్ ద టేబుల్. యూ డోంట్ ఈవెన్ బోదర్ టు సిట్ డౌన్ అండ్ ఈట్. If you go to washroom, use a western commode. You don't even sit on Indian toilet. So from the bed to the washroom, everything is mechanical. Everything is done just with little movement. So మనకు యాక్టివిటీ లేకపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అవర్ ఫ్రీక్వెంట్ పార్టీయింగ్ సెలబ్రేషన్స్ ఆర్ మెనీ, చాలా మటుకు ప్రతి చిన్నదానికి పార్టీస్ చేస్తాము. అండ్ లెబోరియస్ మీల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హై క్యాలరీ, హై ఫ్యాట్, హై సాల్ట్, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రతి దాంట్లోనూ అజినోమోటో వేస్తారు. అజినోమోటో వాజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు చైనీస్ ఇంతకు ముందు. అండ్ ఇన్ చైనా ఇట్ ఈస్ అ నాన్ ఫుడ్ ఐటమ్, ఇట్ ఈస్ అ టాక్సిన్ అండ్ ఇట్ ఈస్ బ్యాండ్. బట్ ఇన్ ఇండియా మీరు ఏ కర్రీ తీసుకోండి పార్టీ ప్రిపరేషన్లో, లెట్ ఇట్ బి అ మటన్ కర్రీ, లెట్ ఇట్ బి అ చికెన్, దే యాడ్. If you ask any cook to come and cook for your party, he will get one Ajinomoto with him. So that much adulteration we are facing. అజినోమోటో అంటే చాలా తక్కువే వేస్తారు, అంత హెల్త్ ప్రాబ్లం రాకపోవచ్చు అని అంటున్నారు. క్వాంటిటీని బట్టి అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఇంత చైనీస్ ఫ్రైడ్ రైస్ చేస్తే 1 teaspoon వేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ కుకింగ్ ఎట్ లార్జ్ పార్టీస్, లెట్స్ సే ఒక మంచూరియన్ ఉంటుంది, ఒక నూడిల్స్ ఉంటుంది, ఒక ఫ్రైడ్ రైస్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. వీ ట్రై ఆల్ 10 varieties, వీ డోంట్ ఎండ్ అప్ ఈటింగ్ 1 or 2. సో అన్నింటిలోనూ అంత అడల్ట్రేషన్. సో దిస్ ఈస్ హౌ మన పార్టీస్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, రైట్? ఈ యూజ్డ్ బ్యాలెన్స్, పాజిటివ్ బ్యాలెన్స్ మన శరీరంలో సంవత్సరాలుగా ఉండిపోతుంది. దీంతో మనకి చాలా ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ద్వారా మనకి రకరకాల ఇష్యూస్ వస్తాయి. లెట్స్ సే ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత ఫ్యాటీ లివర్, సెంట్రల్ ఒబిసిటీ, తర్వాత ఆర్టరీస్ బ్లాకేడ్స్ అవ్వడము, హార్ట్ హెల్త్ డిట్యూరేట్ అవ్వడము, సడన్ యంగ్ స్ట్రోక్స్, పక్షవాతం చిన్నపిల్లల్లో. మనం 19 years, 12 years, 20 years, 30 yearsలో స్ట్రోక్ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ డెత్స్ చూస్తున్నాం, సడన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అలాగే కొలాప్స్ అయిపోతున్నారు. సో దిస్ ఈస్ ప్యూర్లీ అ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మోర్ కన్జంప్షన్. బిర్యానీ తింటారు, పెప్సీ, కోలా, స్ప్రైట్ తాగుతారు. అది అరగట్లేదని ఇంత బిర్యానీ తినేసి ఇంత స్ప్రైట్, పెప్సీ తాగుతారు. సో దే ఆర్ ఎండింగ్ ఒక 2 daysకి సరిపోయే క్యాలరీస్ 1 mealలో తినేస్తున్నారు. పోనీ దాన్ని ఖర్చు చేయడానికి ఎక్సర్సైజ్ ఏమీ చెయ్యట్లేదు. సో ద ఫుడ్ ఈస్ బికమింగ్ పాయిజన్ ఫర్ అ కామన్ మ్యాన్. సో మన చేతులతో మనం చేసుకుంటున్నాం, బయట నుంచి కొనుక్కోవడం, ఎక్కువగా తినడం. దిస్ ఈస్ వన్ రీజన్ ఫర్ ద హార్ట్ అటాక్స్ అండ్ యంగ్ స్ట్రోక్స్. క్యాన్సర్ కూడా ఇవి కారణం. ఎందుకంటే వీటన్నింటిలోనూ కలర్స్ ఉంటాయి. ఎనీ ఫుడ్ విచ్ ఇస్ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే యాడ్ కలర్. ఫుడ్ కలర్స్ అది కూడా పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ కాకపోతేనే కార్సినోజన్స్ అవుతాయి. అండ్ ఎవ్రీబడి యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ ప్లేట్స్. If you go to anybody's home, melamine, plastic, everything is that. Very few people, చాలా తక్కువ మంది స్టీల్ యూజ్ చేస్తారు, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ సో ఎవ్రీ డబ్బా కంటైనర్, స్టోరింగ్ కానీ, ఫుడ్ ఐటమ్స్, లిక్విడ్ ఆయిల్కి కూడా ఆయిల్ డిస్పెన్సర్ ఇస్ అ ప్లాస్టిక్. శనగపప్పు, మినపప్పు వేసేది ప్లాస్టిక్, ఏమిటంటే ఈజీగా కనబడుతుంది అని. సో దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్ ఈవెన్. So every food, plastic tray, plastic cups, your food is entirely melted with the plastic.
సో ఆ మైక్రో ప్లాస్టిక్స్ వలన కార్సినోజెన్స్ రావచ్చు, ఫుడ్ అడల్ట్రేషన్ వలన కార్సినోజెన్స్ రావచ్చు, ఫుడ్ యాడిటివ్స్ స్టెబిలైజర్స్ వల్ల కార్సినోజెన్స్ రావచ్చు. సో మనకి అలా జీన్ మ్యూటేషన్ అవ్వడము, ఈ జెనెటిక్ టాక్సిన్స్ తోటి మన బాడీలోనే మ్యూటేషన్స్ త్వరగా అవ్వడం వల్ల క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం అనమాట. అడల్ట్రేషన్ టు సమ్ ఎక్స్టెంట్, అవర్ లైఫ్ స్టైల్ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్. మ్యామ్, ఒక 20 years బ్యాక్ అండ్ ఇప్పుడు కంపేర్ చేస్తే చిన్న చిన్న పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. అంటే 9 years 10 years పిల్లలు కూడా ఇప్పుడు మెచ్యూర్ అయిపోతున్నారు తొందరగా. అండ్ అంటే స్టెరాయిడ్స్ ఇచ్చిన చికెన్ తినడం వల్ల ఇలా జరుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. అదొక మిత్ అయితే ఉంది అందరిలో. ఇది నిజమేనా? ఇది ఒక మిత్. మీరు చెప్పినట్టు ఇట్స్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. సో ఎర్లీ మెచ్యూరిటీ, మనం ఎర్లీ మెనార్కీ చూస్తున్నాము ఆడపిల్లల్లో, దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకు ఇది అంటే పిల్లల్లో మొబిలిటీ సరిగ్గా లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాళ్ళకి ఎక్కువసేపు క్లాసుల్లో కూర్చోవడం. ఇంతకుముందు 9 to 3:30, 9 to 4 ఉండేది, అండ్ 1 to 2 hour గేమ్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు పిల్లలు చాలా దూరం ట్రావెల్ చేస్తుంటారు, అవుట్స్కట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్కి ట్రావెల్ చేస్తుంటారు. ఎప్పుడే కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి లెస్ దెన్ 5 kilometers ఆఫ్ రేడియస్. బట్ వీళ్ళు ట్రావెలింగ్ టైం 1 to 2 hours ఉంటుంది. పొద్దున్నే 6-6:30కి ఎక్కేస్తారు, పడుకుంటారు, మళ్ళీ స్కూల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటారు, క్లాసెస్ ఉంటుంది, మళ్ళీ మిడ్ బ్రేక్లో ఏదో తింటారు, లంచ్లో ఏదో తింటారు, ఈవినింగ్కి వచ్చి స్నాక్స్ తింటారు, రాత్రికి తింటారు, వాళ్ళకి ఆడుకోవడానికి టైం పడదు. ట్రావెలింగ్లోనే వాళ్ళు 2 to 3 hours చేస్తుంటారు. అండ్ ఒకవేళ వాళ్ళు స్కూల్ తర్వాత ఇంటికి వస్తే కూడా ఆట అనేది లేదు, వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళు ఒకే చోట ఉండడం వలన బాడీలో ఫ్యాట్ అనేది చాలా పెరిగిపోతుంది. మనకి పీడియాట్రిక్ ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మన స్కూల్లో ఒక 1000 or 600 పాపులేషన్ ఉంటే ఎవరో ఒక అబ్బాయి లావుగా ఉండేది, అంతే. ఆ బండోడు, ఆ లడ్డు అని పిలిచేది. ఇప్పుడు మీరు అలా లేదు. క్లాసులో మీకు 25% ఆర్ ఒబీస్, ఎస్ మ్యామ్, 25% ఆర్ ఓవర్ వెయిట్, ఎస్, ఒక 5% అండర్ వెయిట్, ఒక 10% నార్మల్ చూస్తాం. అండ్ మోర్బిడ్ ఒబిసిటీ, 40 BMI ఉన్న వాళ్ళు కూడా చాలా కామన్గా అయిపోయారు. సో ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇండియన్స్ ఆర్ థిన్ స్లిమ్ బేసికలీ, బట్ ఇప్పుడు మనకి ఒబిసిటీ జీన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇఫ్ యూ లుక్ అట్ మేడ్స్ ఈవెన్, వాళ్ళు కూడా చాలా ఒబీస్గా ఉంటున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పొట్టలు వేలాడడము, లావుగా ఉండడం, దిస్ ఇస్ బికమ్ వెరీ కామన్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో ఈ పిల్లల్లో మెనార్కీ విత్ ద చికెన్ అనేది ఇట్స్ అ మిత్. ఈ హై కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్స్, ఇంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కూర్చొని తినేస్తాం, ఇంత పెద్ద పాప్కార్న్ డబ్బా తినేస్తాం, పెద్ద పెద్ద చాక్లెట్స్ ఈజీగా తినేస్తాం. యువర్ ఫుడ్ ఇస్ లోడ్స్ ఆఫ్ షుగర్, సాల్ట్ అండ్ కెమికల్స్, హై ఎంటీ క్యాలరీస్. అంటే పిల్లలు తొందరగా మెచ్యూర్ అవడానికి రీజన్ ఈ కెమికల్ ఫుడ్ కన్జంప్షన్, ఓకే, హై ఫ్యాట్ కన్జంప్షన్ అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ ఆర్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ. వీటి వలన, అలాగే వీళ్ళకి తీసుకునే ఫుడ్ ఐటెంలో మైక్రో ప్లాస్టిక్స్ కానీ పెస్టిసైడ్స్ వలన వీళ్ళ ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దిస్ ఈజ్ లీడింగ్ టు ఎర్లీ మెనార్కీ అనమాట. ఇట్ ఈస్ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ కనుక వాళ్ళని ఫైన్ ట్యూన్ చేసి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేది తల్లిదండ్రులు. బయటికి వెళ్తే వాళ్ళకు ఒక స్క్రీన్ ఇచ్చేయడము, లేకపోతే అడిగింది కొనిపించేయడము, దిస్ ఈజ్ రాంగ్. ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ చైల్డ్. పేరెంట్స్ డెసిషన్. ఇప్పుడు ఆ పిల్లలు 9 yearsకి మెచ్యూరిటీ అంటే ఇట్ ఈస్ వెరీ సాడ్, వెరీ సాడ్. వాట్ డూ దే నో అబౌట్ ఇట్? వాళ్ళ బాడీలో ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ టు గివ్ దెమ్ రైట్ ఫుడ్. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ టాక్సిన్స్, మన స్టీరాయిడ్స్ కానీ లేకపోతే హార్మోన్స్ కానీ ఇచ్చినవి ఉంటాయి కదా, అది మన డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయ్యి ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట. మన బాడీకి అవి ఏమి ఇంపాక్ట్ చేయవు. కొద్ది రకాల హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, దాంతో మనకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. కాలిస్టిన్ ఇలాంటివి ఇస్తే. మన ఇండియన్ పౌల్ట్రీ సిస్టంలో అయితే ఇవన్నీ అలౌడ్ లేవు. సో బట్ స్టిల్ అడల్ట్రేషన్ ఈస్ హ్యాపెనింగ్. మేము కల్తీ నూనెలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో నూనెలో కల్తీ అనేది మామూలుగా ఏంటంటే మనకి శరీరానికి నష్టం చేసే నూనెల్ని వాడుతూ ఉంటారు. యూజువల్గా మనం వేరుశెనక్కాయ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కుసుమ నూనె కానీ, లేకపోతే ఆవాల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఇంకా రకరకాల నూనె గింజలు వాడుతూ ఉంటాం, ఆముదము ఇలాంటివి. సో వీటిలో ఏంటంటే ఏవైతే ఎక్కువ ధర ఉంటాయో అవి తక్కువ ధర నూనెలతో కలపడం. లెట్సే ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ ఉంటుంది,
దాన్ని సోయాబీన్ ఆయిల్తో కంటామినేట్ చేయడం కానీ, మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది దాన్ని ఆర్జిమోన్ ఆయిల్తో కంటామినేట్ చేయడం కానీ, దీంతో రకరకాల టాక్సిటీ అనేది వస్తుంది. ఆర్జిమోన్ ఈజ్ వెరీ టాక్సిక్ టు అవర్ బాడీ అనమాట. సో ఆర్జిమోన్ ఆయిల్తో కంటామినేట్ చేయడం కానీ, లేకపోతే రీయూజ్డ్ ఆయిల్ తోటి మనము మిక్స్ చేయడం కానీ, లేకపోతే ఆయిల్స్ రీయూజ్ చేసినవి నల్లగా అయిపోతాయి కాబట్టి దాంట్లో క్లారిఫైయింగ్ ఏజెంట్స్ వేయడము, కెమికల్స్ వేసి దాన్ని మళ్ళీ క్లియర్ చేయడము, ఇలా చేస్తుంటారు. లేకపోతే ఆ ఆయిల్స్లో ఏంటంటే చీపర్ వర్షన్స్ ఆఫ్ ఆయిల్స్ యాడ్ చేయడం అనమాట, ఏవైతే తక్కువ ధరకు వస్తాయో అలాంటివి. సో ఇంకా రకరకాల నాన్ యూజబుల్ ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేయడం ఇలా జరుగుతుందన్నమాట. వీటితో మనకి కార్డియోవాస్కులర్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, వాటిలో యూజ్ చేసే కెమికల్స్తో క్యాన్సర్స్ రావచ్చు, ఈ అడల్ట్రేషన్ తోటి లివర్ ఇఫెక్ట్ అవ్వచ్చు మనకి, అలాగే స్కిన్ అలర్జీస్ రావచ్చు. ఈ రీయూజ్ ఆయిల్స్ తోటే మనకి కార్డియోవాస్కులర్ డెత్స్ రావడం జరుగుతుందన్నమాట, హార్ట్ అటాక్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడము, బ్లడ్ ప్రెషర్స్ రావడము, ఫ్యాటీ లివర్ రావడము, ఇలాంటివి రకరకాల ఇబ్బందులకి గురవుతాయి అనమాట ఈ ఆయిల్ అడల్ట్రేషన్తో. అండ్ రెగ్యులర్గా మనం వంటలు చేసేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తాం, కర్రీ టేస్ట్ కోసమనో లేదా కంప్లీట్ వాళ్ళకి కంటికి కలర్ఫుల్గా ఉండడానికో. అసలు ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, ఒక రోజుకి ఒక వ్యక్తి ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకోవచ్చు? సో మనకి ఆయిల్ అనేది మన శరీర బరువును బట్టి డిసైడ్ చేస్తాం మనము. సో మన బిఎంఐ 21, 22, 22.9 ఉంది అంటే నార్మల్ బిఎంఐ. సో మన ఎత్తుని బట్టి మనం ఇస్తుంటాం. లెస్ దెన్ 22.9 ఉన్న వాళ్ళకి కనీసము 4-5 చెంచాల నూనె సరిపోవాలి. ఇంకొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి 5-6 చెంచాలు, ప్రెగ్నెంట్ విమెన్స్కి ఒక 1-2 teaspoons ఎక్కువ, లాక్టేషన్ మదర్కి కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ బాడీ డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒబీస్గా ఉన్నవాళ్ళు 29 BMI, 30 BMI, 28 BMI, మోర్ దెన్ 25 BMI ఉన్న వాళ్ళని ఒబీస్ అంటాం మనం. 24.9 నుంచి 23 నుంచి 24.9కి ఓవర్ వెయిట్ అంటాం ఇండియన్స్కి. ఇలాంటి వాళ్ళు కాస్త తక్కువ నూనె వాడుకోవాలి. మేబీ వాళ్ళు 3-4 teaspoons వాడచ్చు. ఖచ్చితంగా 30 BMI ఉన్నా అంటే వాళ్ళు 15 ml ఆయిల్ కన్నా మించి వాడకూడదు. అలా మనము ఫ్యాట్ రిస్ట్రిక్షన్ చేస్తే శరీరంలో ఉన్న ఫ్యాట్ కొంచెం మొబిలైజ్ అవుతుంది అనమాట. మనం కార్బోహైడ్రేట్ ఫ్యాట్ రెస్ట్రిక్షన్ చేసినప్పుడు ఈ రెండింటిని రెస్ట్రిక్షన్ చేస్తే మన శరీరం అవసరాల కోసం, ద బాడీ నీడ్స్కి మన బాడీ ఫ్యాట్ ఖర్చు అవుతుంది. సో మనం ఫ్యాట్స్ అనగానే కంటికి కనిపించే ఆయిలే కన్సిడర్ చేస్తాము. సో ఇన్విజిబుల్ ఫ్యాట్ అనేది ఉంటుంది మనకి. నూనె, నెయ్యి, వెన్న, మీగడ ఇలాంటివన్నీ మనకి కంటికి కనిపించే ఫ్యాట్స్. ఇన్విజిబుల్ ఫ్యాట్స్ వచ్చేసి మనకి పలుకులు, నూనె గింజలు, వీటిలో ఇవి హెల్దీ ఫ్యాట్స్ అంటారు. సో ఇవి మనం ప్రతిరోజు ఒక గుప్పెడు, మేబీ 15 grams, 20, 25, 30 grams అంటే మన బాడీ కండిషన్, మన ఫిజియోలాజికల్ గ్రూప్, మనం ఒబీస్, అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, లేకపోతే ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఆర్ హెవీ వర్కర్, మన పని చేసే పద్ధతిని, నేచర్ ఆఫ్ యాక్టివిటీ, బాడీ డిమాండ్స్ని బట్టి మనం 50 grams to 30 grams అడ్వైస్ చేస్తాం. ఆయిల్ కూడా సిమిలర్, 15 grams to 30, 35, 40. ఒక లివర్ పేషెంట్ ఉన్నారు, మ్యాల్నరిష్డ్ ఉన్నారు, వి గివ్ దెమ్ 40 grams ఫ్యాట్ ఆల్సో. సో అది కండిషన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు ఆయిల్స్లో కూడా చాలామంది రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటారు, చాలా ఎక్కువ మంది పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్. ఇందులో ఏది మంచిది అంటారు? సో ఆయిల్స్ అనేవి మనము చూస్తే కనుక నువ్వుల నూనె చాలా శ్రేష్టము. మనము ఎందుకు అంటామంటే ఇందులో బ్లెండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే మోనాన్సాచురేటెడ్, పాలీఅన్సాచురేటెడ్ రేషియో ఏవైతే ఉంటాయో ఇవి సేఫ్ అనమాట మనకి. నువ్వుల నూనె కానీ, మనకి వేరుశెనకాయ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, వీటి రేషియో పూఫా రేషియో బాగుంటుంది అనమాట. సో అలాగే మనము అందరూ ఏమనుకుంటారంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్. సో ఎందుకంటే అందులో 70% మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ససిమీ సీడ్ ఆయిల్, నువ్వులు కానీ పల్లీలు కానీ తీసుకుంటే వాటిలో 30-40% ఉంటుంది అనమాట. బట్ ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ అఫోర్డ్ బై ఎవ్రీబడి, అందరూ కొనుక్కోలేరు కాబట్టి. నువ్వుల నూనె అండ్ ఆలివ్ ఆయిల్ కొనుక్కోలేరు. అండ్ నువ్వుల నూనె ఇస్ లైక్ ఎనీ అదర్ ఆయిల్, మనకి 200 రూపీస్లో వచ్చేస్తుంది. సో మనము ఆయిల్ని ఏంటంటే ఎక్కువ మటుకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోవడం బెటర్.
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఓకే. కచ్చే గనిక తేల్ అంటారు కదా, Ah. డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసింది మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. బికాస్ ఆయిల్ ఫ్రమ్ ది సీడ్ నుంచి గింజల నుంచి నూనె అవ్వాలి అంటే దాంట్లో ఒక 8 స్టెప్స్ ఉంటాయి. ఇట్ అండర్గోస్ లాట్ ఆఫ్ కెమికల్స్. వాటిని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తర్వాత దాన్ని స్కమ్ తీయడం కానీ, దాని ప్యూరిఫికేషన్ ఫిల్టరేషన్ చేయడము, డియోడ్రైజేషన్ చేయడము, క్లారిఫైయింగ్, మళ్ళీ రెమినెంట్స్ తీయడం, ఇవంతా చాలా చాలా కెమికల్స్ యూజ్ చేసి ఒక 8 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే. దాని బదులు మనము శుభ్రంగా వాడికి కచ్చగాని వాడికి ఇస్తే కనుక ఆ నూనె గానుగలో వేసి తీస్తాడు, ఈజీగా నూనె ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ మన యాన్సిస్టర్స్ అందరూ వాడింది. ఇట్ ఈస్ నో న్యూ టెక్నాలజీ, బట్ అది దానికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్కి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి తేడా చాలా తేడా ఉంటుంది. దట్ ఈస్ వాట్ 8 స్టెప్స్ ఉంటాయి వీటికి, ప్యూరిఫికేషన్కి, ప్రాసెసింగ్కి. బట్ మీరు కోల్డ్ ప్రెస్లో అయితే స్టోన్ గ్రైండర్తో తీస్తారు, లేకపోతే వుడెన్ గ్రైండర్తో తీస్తారు. ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్ట్రాక్షన్ తప్పితే మీకు ఏం ప్రాసెస్ ఉండదు అందులో. మ్యామ్, హాస్టల్స్లో అండ్ క్యాంటీన్స్లో స్టూడెంట్స్ చాలా మంది డిపెండ్ అయి ఉంటారు, అక్కడ ఫుడ్ తింటూ ఉంటారు. వారి పరిస్థితి ఏంటి మరి? సో మనకి మైగ్రెంట్స్ ఉంటారు రకాల స్టేట్స్ నుంచి. ఇప్పుడు మన హైదరాబాద్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, అది సాఫ్ట్వేర్కి హబ్ కాబట్టి మనకి చాలా హాస్టల్స్ ఉన్నాయి. జస్ట్ మష్రూమ్స్ లాగా ఎవ్రీడే ఒక హాస్టల్ స్ప్రౌట్ అవుతూ ఉంటుంది. సో చాలా మంది అక్రాస్ ఇండియా వస్తూ ఉంటారు. అలాగే నర్సింగ్ సిస్టమ్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్స్లో మొత్తం మనకి ఎంటైర్ ఇండియా ఈజ్ మైగ్రేటింగ్. సో ఇలాంటప్పుడు వాళ్ళు హాస్టల్స్లోనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంటుంది. దెర్ ఇస్ అదర్ ఆప్షన్ లేదు వాళ్ళకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ హాస్టల్ పెట్టిన వాళ్ళు ఆ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ని ఫాలో చెయ్యాలి. మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి సరి అయిన గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి, వాళ్ళు ఫాలో చెయ్యాలి. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఈ హాస్టల్ అసోసియేషన్ అంటూ ఏదైనా ఉంటుందా ఐ డోంట్ నో, బట్ వీళ్ళు ఇలాంటివి ఏమన్నా చేసుకుని వాళ్ళు ఆ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నారా లేదా, లేదు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయడము. జనాల్లో భయం లేక ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళకి మానిటరింగ్ లేదు, సూపర్విజన్ లేదు అని అడల్టరేషన్ చేస్తున్నారు. లెట్స్ సే ఇప్పుడు మనం హాస్టల్లో చూస్తాం 1 వీక్ మెనూలో అన్నీ బోండా ఉంటుంది, మైదాపిండి పూరి, మైదాపిండి బోండా ఉంటుంది, వడ అని చేస్తారు, అందులో మైదాపిండి వేస్తారు, ఆ నూనెని వాడుతూనే ఉంటారు. సో ఆ రీయూజింగ్ ఆఫ్ ఆయిల్ హూ ఇస్ మానిటరింగ్? ఓకే. వాళ్ళు చేసే చపాతీలో మైదాపిండి కలుపుతారు బికాజ్ ఇట్ ఈస్ చీపర్ దెన్ వీట్. హూ ఇస్ మానిటరింగ్? లైక్ వాళ్ళు పప్పు చేస్తారు, అందులో శనగపిండి వేస్తారు, నోబడీ ఈజ్ మానిటరింగ్. సో ఆ క్వాలిటీలో డిఫెక్ట్ ఉన్నప్పుడు, ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు నోబడీ ఈజ్ మానిటరింగ్. అందుకే ఇట్ ఈస్ అండర్ ద కార్పెట్, అన్నీ జరిగిపోతున్నాయి, నోబడీ ఈజ్ మానిటరింగ్. సో వీళ్ళు జాగ్రత్తగా ఇవి ప్రివెంట్ చెయ్యలేరు. సో అట్లీస్ట్ దే హ్యావ్ టు వాయిస్ అవుట్, ఆస్క్ ఫర్, ఒక్కొక్కరు విజిట్ చేయడము, ఆ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, రా మెటీరియల్స్ని వాళ్ళు ఆడిట్ చెయ్యాలి. ఓకే. అట్లీస్ట్ ద ఇన్ హాస్టలర్స్ చదువుకున్న వాళ్ళందరూ. సో వాళ్ళంతటా వాళ్ళు సర్ప్రైజ్ విజిట్ తీసుకుని ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి అడల్టరెంట్స్ వాడుతున్నారు అని వాళ్ళంతటా వాళ్ళకి అవేర్నెస్ రావాలి. బికాస్ దే ఆర్ ఈటింగ్. కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎందుకు వింటారు? ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్. వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు, వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఏంటో వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఒకవేళ హాస్టలర్స్ వినలేదు అనుకోండి, కంప్లైంట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళ పైన. అంత ధైర్యం ఉండదు, అంత ఎందుకులే అనుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు అన్న విషయంతో ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ రావడం. ఎస్, వీ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. చూసుకొని క్వాలిటీ అసెస్మెంట్ మనం చేసుకుంటూ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వీఆర్ పేయింగ్ అండ్ గివ్ అస్ ద గుడ్ క్వాలిటీ. అలా చేసుకోవచ్చు మనం వన్ థింగ్. లేకపోతే మనము వీ కెన్ బై ఫ్రెష్ ఫ్రూట్స్, వీ కెన్ బై సమ్ నట్స్. మనంతటా మనం కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, లెట్స్ సే శనగలు ఉంటాయి, బయట బట్టీలో ఆడించినవి, బఠానీలు ఉంటాయి, వేయించిన శనగలు ఉంటాయి. ఇలాంటివి కొన్ని తెచ్చి పెట్టుకోవడము, మొలకలు వేసుకొని తీసుకోవడము, లేకపోతే రా సాలడ్స్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్ 1 or 2 తీసుకోవడం. ఇలాంటి వాటితో ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే లాసెస్ జరిగినాయో న్యూట్రియంట్స్, క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యమా, కొంత మనం ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ అడిషనల్గా ఖర్చు పెట్టుకుంటే కనుక మనం కొంత మేరకు న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వీ కెనాట్ ప్రివెంట్, బట్ దే షుడ్ వాయిస్ అవుట్. మ్యామ్, పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పెడితే వాళ్ళు గ్రోత్ బాగుంటుంది? సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టొద్దో, అది పెట్టకపోతే
చాలా మంచిది. అందరు మదర్స్కి తెలుసు వాట్ ఈస్ హెల్దీ, బట్ ఓన్లీ వాట్ ద మదర్ ఈస్ డూయింగ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద చైల్డ్. చైల్డ్ ఈజ్ ఇన్నోసెంట్, పిల్లలకి తెలియదు పాపం. తెలియదు. వాళ్ళకి ఒకటే ఏంటి తెలుసు అంటే టేస్టీది తినాలి, దే ఫీల్ వాంట్ టు ఈట్. బట్ మదర్స్ను అందరు అమ్మలకి తెలుసు వాట్ ఈస్ గుడ్, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెరిగారు కాబట్టి. ఈవెన్ మై సన్ ఈజ్ ఇన్ టు స్కూల్, వాడిని ఎప్పుడు అడిగినా కూడా అమ్మ నా ఫ్రెండ్ పొటాటో ఫ్రై తెచ్చుకున్నాడు, నా పొటాటో వేఫర్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు డీప్ ఫ్రై ఫుడ్ తెచ్చుకున్నారు, వాళ్ళు జంక్ తెచ్చుకున్నారు, పాస్తా, నూడిల్స్, బర్గర్స్, బ్రెడ్ జామ్, రోల్స్. వాడు ఎప్పుడు ఇలాగే చెప్తుంటాడు. సో మై చైల్డ్ ఈజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు దోస్ ఫుడ్స్. నేను ఐ గివ్ హిమ్ వెరీ గుడ్ మీల్, వాట్ ఈస్ హెల్దీ, బట్ అదర్ చిల్డ్రన్ గెట్ దోస్ బాక్సెస్. సో ఎవ్రీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్ జంక్ ఎన్నిసార్లు పిల్లలు తినొచ్చు, పాయిజన్ ఎన్నిసార్లు తినాలి వారానికి, రోజుకు తింటారా, వారానికి తింటారా, నెలకి తింటారా. పాయిజన్ ఈజ్ పాయిజన్, యూ డోంట్ నీడ్ టు గివ్ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్ టు యువర్ చైల్డ్. అది మదర్ అర్థం చేసుకోవాలి, ఫాదర్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల హెల్త్ అనేది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ. ఈ పిల్లల్లో మెనార్కీ రావడానికి తల్లిదండ్రులు కారణం, ఎర్లీ మెనార్కీ. పిల్లల్లో ఒబిసిటీ, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం, డయాబెటీస్, క్యాన్సర్స్ ఏవి వచ్చినా కూడా తల్లిదండ్రులే కారణం. దెర్ ఇస్ నథింగ్ ఫ్రమ్ జెనెటిక్స్. ఇంత చిన్న ఏజ్లో రావడానికి ప్యూర్లీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, యాక్టివిటీ లేకుండా. సో వాళ్ళకి అన్నిటికన్నా శ్రేష్టం అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం, పప్పు, కూర, పెరుగు డబ్బాలో కట్టి ఇవ్వడానికి ఎవ్రీబడి ఫీల్ ఇట్ టు బీ సో లో. అది ఫ్రైడ్ రైసే ఉండాలి, అది పులిహోరే ఉండాలి, టొమాటో రైసే ఉండాలి, ఎగ్ ఫ్రైడ్ రైసే ఉండాలి. దే ఆర్ డెఫిసిట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ న్యూట్రిషన్. పిల్లలకి ఎదుగుదలకు కావాల్సింది ప్రోటీన్. గివ్ దెమ్ దాల్స్ ఎవ్రీడే, ఆకుకూర పప్పు, కూరగాయ పప్పు, సాంబార్ కానీ, ఒక చికెన్ కర్రీ కానీ, ఒక బాయిల్డ్ ఎగ్ కానీ, లేకపోతే చంక్ ఆఫ్ మీట్ కర్రీ, అట్లా చేయొచ్చు. సింపుల్ ఫుడ్ ఈజ్ నెవర్ బ్యాడ్. అవర్ ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ బూన్ టు మ్యాన్ కైండ్. అదొక వరం లాంటిది. మనం వీఆర్ వెస్టర్నైజింగ్ అవర్ సెల్ఫ్. వెస్టర్నర్స్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాం, వెస్టర్నర్స్ మనని చూసి ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు సాంబార్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు పప్పులు, ఆకుకూర పప్పులు, కూరగాయల పప్పులు చేసుకుంటారు. మనమేమో ఈ వెస్టర్నర్స్ నుంచి నేర్చుకుని మనం ఆరోగ్యం పాడు చేసుకుంటాం. కొంతమంది వెజిటేరియన్స్ గా మారిపోతున్నారు మేడం. హోల్ వరల్డ్ ఈస్ టర్నింగ్ ఇన్ టు వీగన్. అవును, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. వాటిలో న్యూట్రియంట్స్ అనేవి ప్రిజర్వ్ అవుతుంటాయి అన్నమాట. వాటిలో ప్రాసెసింగ్ అనేది ఉండదు. అవును, మనకి న్యాచురల్ ఫుడ్ని మనం కుక్ చేస్తాము, వాటిలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటుంది. పిల్లలకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఎనర్జీ, ఫ్యాట్స్ అనేవి సమతుల్యంగా ఉంటాయి. దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఇన్ దేర్ న్యూట్రియంట్స్. సో వాళ్ళ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. చిల్డ్రన్ నో దట్ పాస్తా ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మైదా. సాస్లో వేస్తారు, వైట్ సాస్లో ప్యూర్గా క్రీమ్ ఉంటుంది, బటర్ ఉంటుంది, మైదా ఉంటుంది. ఎవ్రీబడి నోస్ ఇట్. ఐ వాంట్ టు ఎంటర్టైన్ మై చైల్డ్, వైట్ పాస్తా ఇస్తారు, వన్ డే మ్యాగీ ఇస్తారు, వన్ డే చిప్స్ ఇస్తారు, వన్ డే పొటాటో ఫ్రై విత్ రోటీ ఇస్తారు. దే నో ఎవ్రీథింగ్. మదర్స్ నో దట్ ఇట్ ఈస్ టాక్సిక్ టు చైల్డ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మ్యామ్, ఈ 2026లో ఈ ఫుడ్ అడల్ట్రేషన్కి చెక్ పెట్టాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో అవర్ ప్రోగ్రామ్ ఇస్ వన్ ఐ ఓపెనర్. ఇప్పుడు మన డిస్కషన్ అనేది ఇట్ రీచెస్ సో మెనీ పీపుల్ కదా. ఒకరికి ఒకరు వాళ్ళు చెప్పుకోవడం కానీ, వాళ్ళ కిట్టి పార్టీస్లో ఆడవాళ్ళు కూర్చొని ముచ్చట్లు వేసుకునేటప్పుడు లెట్ దెమ్ టాక్ సంథింగ్ హెల్దీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యామిలీ, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఒక వాళ్ళు గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు కానీ, రిలేటివ్స్ విజిట్ అయినప్పుడు కానీ, ఒక హెల్దీ డిస్కషన్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ద జ్యువెలరీ ఆర్ దేర్ యాక్సెసరీస్, ఒక హెల్త్ కోసం. ఎందుకంటే ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లమ్. హెల్త్ బర్డన్ ఇన్ ఇండియా ఇప్పుడు చాలా చూస్తున్నాం కాబట్టి లెట్ దెమ్ టాక్ సంథింగ్ గుడ్ విచ్ ఇస్ హెల్దీ ఫర్ ద నేషన్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద మ్యాన్ కైండ్. సో మై ఓన్లీ టిప్ ఫర్ దెమ్ ఈస్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు ఎంత అవుట్ సైడ్ ఫుడ్ పైన డిపెండ్ అవుతున్నారు, ఎలాంటి పోటెంట్ టాక్సిన్స్ మనం కొనుక్కుంటున్నాము ఎక్కువ డబ్బులతోటి, అది మన టైం కన్స్ట్రెయింట్ అంటూ మనం ఎలాంటి ప్రాబ్లంలో చిక్కుకుంటున్నాము. మనము ఒకరు హెల్ప్ చేసుకుంటూ, వర్క్ షేర్ చేసుకుంటూ క్యాన్ వీ గెట్ సంథింగ్ విచ్ ఇస్ న్యాచురల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాము మిర్చి ఆడించడం అనేది మనకు టైం దొరకదు. వన్ ఆఫ్ అవర్ స్పౌస్ ఆర్ అ చైల్డ్ కెన్ బి గివెన్ దట్ వర్క్. సో వాళ్ళు ఒక అరగంటలో వెళ్ళి చేసుకొని రావచ్చు. సో వీ క్యాన్ ప్రివెంట్. పసుపు ఆడించుకోవచ్చు, మిర్చి ఆడించుకోవచ్చు, మనం ధనియాలు మనం వేయించి పొడి కొట్టుకోవచ్చు. లెట్ us టేక్ సమ్ టైమ్ ఫర్ us.
మనం కొంచెం బద్ధకం వదిలేసి కొంచెం ప్రోయాక్టివ్గా ఫర్ అవర్ హెల్త్, ఫర్ అవర్ ఫ్యామిలీ బెనిఫిట్, వీ షుడ్ నాట్ బై పాయిజన్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. సో మనమంతా కొన్ని మనం చేసుకోవచ్చు. ఫైన్. బియ్యం కానీ పిండి గిర్నికి కానీ మనం ఇలాంటి ఫ్లవర్ మిల్కి వారంలోనో నెలలోనో 1-2 గంటలు స్పెండ్ చేయడం. మనం షాపింగ్కి 4 hours వెళ్తాం, మూవీస్కి 3-4 hours వెళ్తాం, ట్రావెల్ చేసి మూవీస్లో కూర్చుని అక్కడ మనం ఫుడ్కి స్పెండ్ చేస్తాం. దాని బదులు లెట్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దీస్ థింగ్స్. ఓకే, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. ఫుడ్ అడల్ట్రేషన్ మనము ఇక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. మనం హౌ కెన్ వి ప్రివెంట్ అనేది ఫ్రమ్ అవర్ హోమ్. మనం ఇంట్లో ఫీమేల్స్ ఇనిషియేటివ్ తీసుకుని ఫ్యామిలీ డిస్కషన్ పెట్టుకొని ఇట్స్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒకరు వర్క్ డివైడ్ చేసుకుని మనం ఒక ఇనిషియేటివ్ తీసుకుని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్ కానీ అట్లా చేసుకుంటూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని మనం ప్రతి ఒక్కటిది చేస్తే సాధ్యం అవుతుంది. If you look at army people, their entire life is dedicated 15-20 years. Day in and out they are dedicated. But we are selfish. For ourselves, for our family, manam chesukochu. So it's not a big deal. It is practically possible if it is a united work of family. చూసారు కదా, ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో ఎన్ని రకాలుగా కల్తీ జరుగుతుందో. ఈ కల్తీ ఫుడ్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలి ఇలాంటి ఫుడ్స్ని, అలాగే మనం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలను చాలా చక్కగా మేడం వివరించారు. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.